ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. ఈరోజు నువ్వు ఎటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావు? నీ దేవుని సన్నిధిలో కన్నీరు విడిచే అనుభవం అసలు నీకుందా? ఆయన సన్నిధిలో పశ్చాత్తాపపడే అనుభవం నీకుందా? ఆయన నీ కన్నీరు చూసి నీకు జవాబిస్తాడన్న నమ్మకం నీలో ఉందా? ఆయన నీ మనవి ఆలకిస్తాడన్న భరోసా నీలో ఉందా? నా సన్నిధిని నీవు కన్నీరు విడిచితివి గనుక నేను నీ మనవి ఆలకించితిని అని దేవుడు భక్తునితో అంటున్నాడు. అంతేకాదు, నీవు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే నీకు రావాల్సిన కీడును కూడా ప్రభు దూరం చేస్తాడు. ఆయన అన్ని సమయాల్లోనూ నీకు తోడుగా ఉండి నీకు ధైర్యాన్ని ఇస్తాడు. కానీ నీవు తప్పక ఆయన సన్నిధిలో నీ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడి వాటిని విడిచిపెట్టాలి. నీ కన్నీటిని చూసి ఆయన ఊరక చూసే దేవుడు కాడు. నీ కన్నీటిని ఆయన నాట్యంగా మారుస్తాడు. కనుక కన్నీటి ప్రార్థన యొక్క విలువను నీవు గుర్తించి నీ ప్రభు సన్నిధిలో మోకరించి పట్టుదలగా ప్రార్థించు. ఆయన నీ మనవిని తప్పక ఆలకిస్తాడు. కార్యాన్ని చేసి నీకు తప్పక విజయం ఇస్తాడు. ఆమె